జగన్మోహన్ రెడ్డి గారు అతి పెద్ద కుట్రకి తెరదీశారు. ఆ కుట్ర ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని తాకట్లు పెట్టేశారు. ఆఖరికి 3 రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి సెక్రటరియట్ని, అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 370 కోట్లు అప్పు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఆల్మోస్ట్ అయిపోయినాయి, ప్రజల ఆస్తుల మీద పడేటటువంటి కార్యక్రమానికి తెరతీశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా మన తాతలు మన తండ్రులు సంపాదించి వాళ్ళ జీవితం మొత్తం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టి కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పాస్ పుస్తకాల మీద, భూముల మీద వాళ్ళ నానేదో లేకపోతే వాళ్ళ తాత ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకున్నాడు ఫస్ట్. అది చట్ట విరుద్ధం. ప్రతి చోట ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన పాస్బుక్స్ కానీ ఇతర పత్రాల మీద ప్రభుత్వ రాజచిహ్నం ఉంటుంది. దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ జారీ చేసేది బట్టి ఆనవాయితీ, అది ప్రాసెస్. కానీ కొత్తగా పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. ఫేజ్ 1, ఫేజ్ 2 రీసర్వే అని చెప్పేసి పెట్టేసి సర్వే చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళ భూముల్లోంచి తీసి 20 సెంట్లు ఎకరా ఇట్లా వాళ్ళ దాంట్లో కలిపేసి ఆన్లైన్లో రికార్డులు మార్చారు. తన్నుకొని కొట్లాడుకొని గొడవలు పడి కేసులు, గొడవలు, కొట్టుకోటాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం జరిగింది అట్లాంటి దానివల్ల. సరే, రీసర్వే చేసిన దాని మీద మన దరిద్రం ఏంటంటే, ఆఖరికి ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసి జగనన్న భూరక్ష అంట. భూరక్ష కాదు, భూభక్ష. ఆయన భూభక్ష, జనాన్ని ఏ విధంగా తినాలని చెప్పి సర్వే రాళ్ళ మీద కూడా ఆఖరికి ఆయన ఫోటో వేసుకొని ఇచ్చేశారు. పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేశారు. సరే, అంతటితో ఆగారా? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని